నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సునీల్ గారు, మీ సంగీతం విన్నాము, పాటలు చాలా బాగున్నాయి. రీసెంట్గా సునీల్ గారు మ్యూజిక్ అందించిన సినిమా జ్యోతిలక్ష్మిలో సాంగ్స్ ఇప్పటికీ కూడా స్టిల్ ట్రెండింగ్. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ లోఫర్ ఫిల్మ్ శ్రీ సునీల్ కశ్యప్ గారు. Varun to please present a bouquet to Sunil Garu. Thank you one and all. మెగా అభిమానులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఇది ఫస్ట్ టైం అండి ఇలా చూడటం, అందరినీ ఇంత బ్యూటిఫుల్ అకేషన్ ఇలా జరగటం నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను అక్కడ ఆడియన్స్లో ఉండి ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా కిక్గా ఉంది. సార్, thanks to Puri sir, thanks a lot sir for giving me such a beautiful opportunity. I'll definitely cinema manchi hit avutundana hope sir. మీరు దీంట్లో నేను ఒక సాంగ్ చేశానంటే ఆ సాంగ్ నాకు ఎప్పుడు అంటే ఫిల్మ్ స్టార్ట్ అయిన ఫస్టే చేసిన సాంగ్ అండి అది. ఆ సాంగ్ ఇదివరకే వచ్చింది. ఐ లవ్ దట్ సాంగ్ లైక్ ఎనీథింగ్. సాంగ్ వచ్చేసి సువే సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే బెట్టి నీ కడువున నానే అడుగు మన ఇద్దరి మనసున ముడి ఏందో అది గొంతెత్తి చెబుతాను వినుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా ఎలో 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 నువ్వే చెప్పాలి నాబరో. ఐ లవ్ దిస్ సాంగ్ లైక్ ఎనీథింగ్ అండి. థ్యాంక్స్ అలాట్ సార్, సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ సెలెక్ట్ చేసినందుకు. ఐ లవ్ ఎ లాట్. తర్వాత థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ అండి. థ్యాంక్స్ టు మై ఆల్ మ్యూజిషియన్స్, మై ప్లేయర్స్ అండ్ సింగర్స్. నన్ను అంటే నేను ఇలా చేయడానికి కూడా కారణం అందరూ ఉన్నారండి. సచ్ బ్యూటిఫుల్ మెలోడీస్ బయటికి రావడానికి కీబోర్డ్ ప్లేయర్స్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ మీరు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను దాన్ని నిలబెట్టుకున్నానని చెప్పుకుంటున్నాను. అలాగే లిరిక్ రైటర్స్ అండి, భాస్కర్ భట్ల గారికి, సుద్దాల అశోక్ తేజ గారికి, కందిగొండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ మీ లిరిక్స్ వల్లే మేము ఈరోజు 100% మేము ముందు ప్రజెంట్ చేయగలను బ్యూటిఫుల్గా. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ మేడం రవతి గారు. మిమ్మల్ని చూస్తే మూవీలో నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు మై మదర్ అని ఫీల్ అవ్వను మేడం. అండ్ రియలీ ఐ ఫెల్ లైక్ థ్యాంక్స్ సార్. ప్రభాస్ సార్, వర్మ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ ద వే. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అలాట్. సార్ వన్ మోర్ సార్, కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. కళ్యాణ్ సార్ ఫర్ గివ్ మీ మీరు మీ సపోర్ట్ సార్. రియలీ సపోర్ట్, కళ్యాణ్ గారు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను. బ్యూటిఫుల్ సపోర్ట్. అలాంటి ప్రొడ్యూసర్స్ నాకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అలాట్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్ అలాట్ మేడం, సుమా మేడం. థ్యాంక్స్ అలాట్. I thought you would thank me also. Thank you so much. You are in the big process of thanking. We should all thank you, Sunil Garu, for giving such wonderful music. Keep rocking. Thank you. ఓకే, సో నెక్స్ట్ మనం చూడబోతున్న ఒక స్పెషల్ ఏవి. వరుణ్ ఫస్ట్ సినిమాతో ఒక సాఫ్ట్ ఇమేజ్ని సంపాదించుకున్నాడు, సెకండ్ సినిమాతో ఒక క్లాస్ ఇమేజ్ని సంపాదించుకున్నాడు, థర్డ్ సినిమాతో టోటల్గా ఒక కమర్షియల్ మాస్ యూత్ ఇమేజ్ని సంపాదించేసుకుంటున్నాడు. చూస్తూ ఉంటే పూర్తిగా బాబాయ్ మాటల్ని, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. సో వరుణ్ గురించి ఒక స్పెషల్ ఏవి. పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందుకున్న మెగా ప్రిన్స్ గా, తండ్రి నాగబాబు మంచితనానికి వారసుడిగా, పుత్రోత్సాహం అంటే వాడు సక్సెస్ అవ్వాలి, వర్సటాలిటీతో విజయాలని, పర్సనాలిటీతో అభిమానాన్ని అందుకుంటున్న హీరో వరుణ్ తేజ్. కొరళం కదా, ఉడుకు రక్తం,
మాకు నిద్రలు పెద్దపాటు. సమాజం గురించి ఆలోచించే ఒక సుతి మెత్తని ప్రేమికుడిగా, ప్రపంచ యుద్ధంలో పోరాడిన వీర సైనికుడిగా, నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మన ఇద్దరిలో ఎవడి శవం ఎవడు తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది. గత 2 సినిమాలు చేసిన వరుణ్ తన 3వ సినిమాకి పూరి జగన్నాథ్ లాంటి డైనమిక్ కమర్షియల్ డైరెక్టర్ తో పనిచేయడమే తన కెరీర్ కి బిగ్ ప్లస్ పాయింట్. లోఫర్ మూవీ వరుణ్ తేజ్ కి సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. పెద్దనాన్న మెగాస్టార్ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్ అని ఇక్కడ ఆడిటోరియంలో, అలాగే TV5, TV9 అండ్ మా మ్యూజిక్లో చూస్తున్న ఆడియన్సే కాకుండా దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు కూడా స్పెషల్ విషెస్ని పంపించారు. సో లెట్స్ హ్యావ్ అ లుక్ అట్ ద స్పెషల్ ఏవి ఫ్రమ్ దాసరి నారాయణరావు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు కన్నుల పండుగగా జరుగుతున్న ఈ ఆడియో ఫంక్షన్కి నేను రాలేకపోయినందుకు నన్ను క్షమించమని కోరుతూ, కళ్యాణ్ నా కాంపౌండ్లో వచ్చిన బిడ్డ. వాడు అసిస్టెంట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ప్రొడ్యూసర్గా నా కళ్ళ ముందు పెరిగి ఇవాళ ఒక చక్కని ప్రొడ్యూసర్గా ఎదిగాడు. ఈ రోజున పూరి జగన్నాథ్తో లోఫర్ సినిమా తీయగలిగే స్థాయికి వచ్చాడు. నాకు చాలా గర్వంగా ఉంది. వాడి సక్సెస్ నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇవాళ పూరి జగన్నాథ్, నేను జగన్ అని పిలుస్తాను, నాకెంతో ఇష్టమైన డైరెక్టర్. ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఇవాళ అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాని కంప్లీట్ చేసి అన్నీ తనే అయి సినిమా చెప్పిన డేట్కి విడుదల చేయగలిగిన డైరెక్టరు పూరి జగన్నాథ్. హీరోలతో సంబంధం లేకుండా తన కథే హీరోగా నమ్మి ఎవరితోటైనా సరే సినిమా తీయగలిగిన సమర్థుడు. ఇవాళ అతను తీసుకున్న లోఫర్ టైటిల్ ఇడియట్ లాగా, ఇడియట్ ఒక కొత్త కల్ట్ అలవాటు చేశాడు పూరి. అదే కల్ట్ మళ్ళీ లోఫర్తో మళ్ళీ ప్రారంభించాడు. అది కూడా వరుణ్ తేజ్ తోటి. వరుణ్ తేజ్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అతని ఫస్ట్ పిక్చర్ ముకుంద చూసి నాగబాబు ఫోన్ చేశాను, ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని. తర్వాత మొన్న కంచి చూశాను. ఈ రెండో అవకాశం, అలాంటి సినిమా దొరకడం నిజంగా అతని అదృష్టం. ఒక మంచి దర్శకుడి చేతిలో రాటు తేలినట్టుగా నటించాడు. ఇప్పుడు మరొక సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ చేతిలో ఒక కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు లోఫర్. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని, ఇది ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఇది చిన్న సినిమా అని కాకపోయినా దర్శకుడు సినిమాగా ఇది ఘన విజయాన్ని సాధించాలని, మా కళ్యాణ్కి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైజాగ్ అలలు చూస్తూ పెరిగినటువంటి ఈ కుర్రవాడు హుసేన్ సాగర్ సాక్షిగా కలలు కన్నాడు. ఆ అలలకి అలుపుండదు, ఈయనకి సినిమా పైన ఉండేటువంటి ప్రేమకి అలుపుండదు. ఆగదు ఆగలేవు జగన్నాథ చలనచిత్ర చక్రాలు. సో పూరి జగన్నాథ్ గారి సినిమాలన్నీ ఇలాగే సక్సెస్ సాధించాలని కోరుతూ